కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. వెస్ట్ బెంగాల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీ అయిపోయింది. ముఖ్యంగా అక్కడ ఎలక్షన్స్లో ఎవరు నెగ్గుతారు అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా కూడా మారింది. అయితే ఇన్ కేస్ బీజేపీ గిని అక్కడ నెగ్గినట్లయితే ఎలాంటి స్టాక్స్ ఎలాంటి కంపెనీస్ ఇక్కడ స్టాక్ మార్కెట్ వైజ్ గ్రో అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది అనేది ఈరోజు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. యాజ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా మీరు జస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్తో పాటుగా కాకుండా ఎక్కువ కంట్రీ వైజ్ ఎకనామిక్స్ ఏ విధంగా వెళ్తా ఉంది, స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, ఎలాంటి రీజన్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తున్నాయి, ముఖ్యంగా ఎలక్షన్స్ ఇవి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ అవడానికి. దట్ టు సెన్సిటివ్ ఏరియా లాంటి వెస్ట్ బెంగాల్లో బీజేపీ నెగ్గినట్లయితే ఏం జరుగుద్ది అంటారు? వెరీ అండ్ యాక్చువల్లీ చాలా రిలవెంట్ క్వశ్చన్. సో ఒకటేంటంటే ఇప్పటివరకు అక్కడ పరిస్థితి ఏంటి, ఉన్న పార్టీలు ఇంతకుముందు టీఎంసీ, ఇంతకుముందు కమ్యూనిస్ట్ కానీ, ఇప్పుడున్న పార్టీ కానీ డెవలప్మెంట్ ఫోకస్డ్ అయితే కాదు, మోర్ సోషల్ ఫోకస్డ్. అక్కడ ఇన్కమ్ అయితే తెలుసు, అక్కడ నుంచి అందరు ఇక్కడికి వచ్చి వేరే రాష్ట్రాల్లో వచ్చి పనిచేస్తూ ఉన్నారు. సో ఇబ్బందులు అయితే అవుతాయి. బట్ దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు నిజంగానే నిన్న ఎగ్జిట్ పోల్లో వచ్చినట్టు బీజేపీ కానీ గెలిస్తే లిస్టెడ్ కంపెనీలు ఏవి బాగా పర్ఫామ్ చేయొచ్చు అండ్ జనరల్ కూడా ఎలాంటి కంపెనీలకి మళ్ళీ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద స్టేట్, పాపులేషన్ ఏం చిన్నది కాదు, జస్ట్ ఎకానమికల్లీ వీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి నంబర్స్ కానీ ఆర్ పర్ క్యాపిటల్ నంబర్స్ వీక్ ఉంది. కానీ ఇంతకుముందు ఒకప్పుడు చాలా ఇండస్ట్రీస్లో కానీ అన్నిట్లలో డామినేట్ చేసిన స్టేట్ ఇప్పుడు అగ్రేరియన్ స్టేట్ అయిపోయింది. అంత ఎక్కువగా ఇన్కమ్ లేదు. రియాలిటీ అది హెల్త్ వైజ్ కానీ అన్ని విషయాల్లో కూడా బిహైండ్ వెళ్ళిపోయింది. ఈవెన్ పక్కన ఉన్న బీహార్ కన్నా ఉత్తరప్రదేశ్ కన్నా కూడా లాట్ ఆఫ్ కేసెస్లో ఇంకా ఇండస్ట్రియల్గా కానీ క్వైట్ అ ఫ్యూ వేస్లో వెనకాలకి వెళ్ళిపోయింది. సో ఇది మారితే ప్రభుత్వం నిజంగానే బీజేపీ ప్రభుత్వం లాంటిది వస్తే మాత్రం ఓవరైతే యూజువల్లీ వాళ్ళ ఫోకస్ వచ్చేసి మోర్ ఆఫ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఏ స్టేట్ తీసుకున్నా సరే పక్కా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఫ్యాక్టరీస్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేది మాత్రం ఒక అజంప్షన్, అది నిజం. సో ఇప్పుడు లిస్టెడ్ కంపెనీలో నిజంగానే బీజేపీ గెలిస్తే ఏవి పెరగచ్చు అనేది చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఒకటి మాత్రం పవర్ అండ్ యూటిలిటీలో తీసుకుందాం. పక్క 2 సిఈఎస్సి ఏదైతే లిస్టెడ్ కంపెనీ ఉందో కోల్కతా ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్ లిస్టెడ్ కంపెనీ అది. సో దానికి మాత్రం పక్కా పాజిటివ్గా ఇంపాక్ట్ అనేది ఉండబోతోంది. ఎందుకంటే డెవలప్మెంట్ ఫోకస్ గవర్నమెంట్ వస్తే కన్జంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, ఫ్యాక్టరీస్ పెరుగుతాయి. సిఈఎస్సికి కూడా మంచి, అండ్ అది హెడ్ క్వార్టర్డ్ ఆల్సో కోల్కతాలోనే ఉంది, అది పెద్ద లిస్టెడ్ కంపెనీ. సో దాంతోపాటు ఇంకొకటి కేఈసీ ఇంటర్నేషనల్, ఇది కూడా ఏంటి ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ లైన్స్ అక్కడ చాలా ఇంకా స్కోప్ ఉంది. మనం చూసుకుంటే వేరే స్టేట్స్కి పర్ క్యాపిటా పవర్ జనరేషన్కి వెస్ట్ బెంగాల్కి హ్యూజ్ డిఫరెన్స్. సో కేఈసీ ఆల్రెడీ ఇంతకుముందు వన్ ఆఫ్ ద బెంగాలీ గ్రూపే ఉండింది కాబట్టి ఇట్స్ ఆల్సో గోయింగ్ టు బెనిఫిట్, మంచి బెనిఫిట్ కావచ్చు. అండ్ ఇమ్మీడియట్గా వచ్చిన ఫలితాలు వచ్చాయనుకోండి 4th నాడు, అప్పుడు మాత్రం ఈ కంపెనీస్లో పక్కా మనం పాజిటివ్నెస్ చూస్తాము బీజేపీ గెలిస్తే. సెకండ్ వచ్చేసి బ్యాంకింగ్ ఎంఎస్ఎంఈ స్పేస్లో చూస్తే బంధన్ బ్యాంక్ కూడా అక్కడి నుంచే దాని ఆరిజిన్స్, ఎస్పెషల్లీ మైక్రో ఫైనాన్స్లో అక్కడ ఉండింది. సో ఇట్ విల్ బి ఎ హ్యూజ్ బూస్ట్ ఫర్ బంధన్ బ్యాంక్ బికాజ్ అక్కడ స్ట్రాంగ్ బేస్ కూడా ఉంది, మన బ్యాంకింగ్ నెట్వర్క్ కూడా ఉంది. దెన్ థర్డ్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూట్స్ సెక్టర్లో ఆర్ కన్స్ట్రక్షన్ సెక్టర్లో చూస్తే ఎన్సీసీ లిమిటెడ్ విచ్ ఇస్ మన నాగార్జున కన్స్ట్రక్షన్ హైదరాబాద్ అయినా సరే వాళ్ళకు కూడా హ్యూజ్ ఆపర్చునిటీ అక్కడ రాబోతా ఉంది, హ్యూజ్ కన్స్ట్రక్షన్ కాబోతా ఉంది. ఎన్సీసీకి ఆల్రెడీ హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో యూజువల్లీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ సెటప్ ఉంటే ఇట్స్ ఎ గుడ్ స్కోప్ టు ఇంక్రీజ్ అనమాట. అట్లాగే కేఈసీ ఇంటర్నేషనల్ ఇంతకుముందు పవర్ ట్రాన్స్మిషన్లో చెప్పినట్టు ఈవెన్ ఈ స్పేస్లో కూడా సేమ్ కేఈసీ వాజ్ ఆల్రెడీ ఇంతకుముందు స్పెన్సర్స్ గ్రూప్ ఉండింది, ఆర్పిఎస్జీ అండ్ ఆర్పి మన సిఎట్ వాళ్ళది ఎవరైతే మన హర్ష్ గోయంకా గ్రూప్, ఇది కేఈసీ ఆ గ్రూప్. సో వాళ్ళకి ఆల్రెడీ గోయంకాస్ వర్ ఫ్రమ్ కోల్కతా. సో ఇట్స్ ఆల్సో గోయింగ్ టు బి ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ కేఈసీ. దెన్ సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ సెక్టర్లో చూసుకుంటే ఏ కంపెనీ అంటే శ్రీ సిమెంట్. సో శ్రీ సిమెంట్ కూడా వాళ్ళకి స్ట్రాంగ్ ఆపర్చునిటీ అక్కడ ఉంది, బేస్ ఉంది. ఇది బెంగాల్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆల్రెడీ శ్రీ సిమెంట్ వాడతాయి. సో కొత్త కంపెనీస్, సౌత్ ఇండియా నుంచి వచ్చిన కంపెనీస్ కానీ అల్ట్రాటెక్ లాంటి వాళ్ళు కూడా మార్కెట్ స్ప్రెడ్ చేయడానికి టైం పట్టొచ్చు. బట్ బెంగాల్లో ఇట్లాంటి పాజిటివ్ గవర్నమెంట్ వస్తే మాత్రం శ్రీ సిమెంట్స్ వుడ్ బి వన్ గుడ్ బెట్.
లిస్టెడ్ కంపెనీస్లో. దెన్ ఎఫ్ఎంసీజీ కన్జ్యూమర్ కంపెనీస్ కూడా ఉన్నాయి, అక్కడ నుంచి లిస్ట్ అయిన బెంగాలీ కంపెనీస్. ఒకటి ఇమామి. ఇమామి ఎఫ్ఎంసీజీలో ఉంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా ఉంది. దట్స్ అనదర్ కంపెనీ విచ్ విల్ బి బెనిఫిటింగ్ బెటర్. అండ్ దెన్ బర్గర్ పెయింట్స్. సో ఇది బెంగాల్ బేస్డ్, ఆల్రెడీ స్ట్రాంగ్ ప్రజెన్స్ అక్కడ ఉంది. సో ఎనీ డిమాండ్ ఇంక్రీజ్ విల్ అండ్ Benefits, ఏషియన్ పెయింట్స్ కన్నా కూడా వాళ్ళకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి దే విల్ బెనిఫిట్ బెటర్. దెన్ ఐటీసీ హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే ఉంది, ఇప్పటికి కూడా కోల్కతాలో. వన్ ఆఫ్ ది ఫేమస్. యా. సో ఇంకా అదొకటి వదిలేదు. మోస్ట్ ఆఫ్ ద మార్వాడి కంపెనీస్, మిగిలిన అన్ని జైన్ కంపెనీస్ అన్నీ కూడా కోల్కతా వదిలేసి వెళ్ళాయి కమ్యూనిస్టులు వచ్చాక. అండ్ ఈవెన్ వీళ్ళు వచ్చాక కూడా పెద్ద పరిస్థితి మారలేదు. టాటా సెట్లు వెళ్ళిపోయారు, అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. బట్ ఐటీసీ ప్రొఫెషనల్లీ రన్ కంపెనీ అక్కడే ఉంది, ఇప్పుడు కూడా అక్కడే ఉంది అనమాట. సో ఐటీసీకి కూడా బెనిఫిట్ అవ్వచ్చు, బికాజ్ ఎందుకంటే ప్రో డెవలప్మెంట్ ఉంటే అక్కడ లోకల్గా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగే కానీ అండ్ కార్పొరేట్ ఆఫీస్ కానీ అండ్ అదర్ ఆపరేషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి ఈవెన్ వాళ్ళ మీరు చూసుకున్న అక్కడ కన్జంప్షన్, వాళ్ళ రెవెన్యూస్ ఆల్సో వెస్ట్ బెంగాల్ నుంచి మంచిగా వస్తాయి. ఎనీ డెవలప్మెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్ విల్ షూర్లీ బూస్ట్ ద ఐటీసీ ఆల్సో. ఈ 3-4 కన్జంప్షన్ కంపెనీ. దెన్ రైల్వేస్ అని చూసుకుందాం. రైల్వేస్ అండ్ రిలేటెడ్ కంపెనీస్లో వన్ పాపులర్ కంపెనీ ఏంటంటే టిటాగర్ రైల్వే సిస్టమ్. టిటాగర్ రైలు ఇది కూడా బెంగాల్ బేస్డ్ వ్యాగన్ లోకోమోటివ్ ఏవైతే ఉన్నాయో, రైల్వే బోగీలు ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. టిటాగర్ కూడా అక్కడే ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి వన్ ఇమ్మీడియట్ స్మాల్ బెనిఫిట్ అయితే పక్కా అవుతుంది. దాంతోపాటు ఇంకా కొన్ని వెస్ట్ బెంగాల్ బేస్డ్ కంపెనీస్ చూసుకుంటే బిర్లా కార్పొరేషన్, మోస్ట్ ఆఫ్ ద బిర్లా గ్రూప్ కంపెనీస్, దే ఆర్ 4-5 బిర్లా గ్రూప్స్ ఉన్నాయి. బట్ క్వైట్ అ ఫ్యూ ఇంకా కూడా వాళ్ళు అక్కడ నుంచి హెడ్ క్వార్టర్స్ మార్చినా సరే ఎట్లాగూ అంటే మాతృప్రేమ పోదు అన్నట్టు చాలా బిర్లా కంపెనీలు అక్కడ ఎస్టాబ్లిష్ చేశాయి. అక్కడ ఏదైనా ఫేవరబుల్ గవర్నమెంట్ వస్తే మాత్రం ఫస్ట్ థింగ్ అంటే వన్ ఆఫ్ ద బెనిఫిట్ అయ్యే కంపెనీలు మాత్రం బిర్లా గ్రూప్ కంపెనీస్, బికాస్ దే విల్ గో బ్యాక్ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. అక్కడ మంచి ప్రభుత్వాలు అటు యూనియన్లు కానీ వీళ్ళ వల్ల ఇబ్బందులు వచ్చి చాలా కంపెనీస్ వెళ్ళిపోయాయి. మంచి ప్రో గవర్నమెంట్ కంపెనీలు వచ్చి ఒక 6 months 1 yearలో స్టార్ట్ చేశాయంటే మాత్రం బిర్లా గ్రూప్ విల్ బీ అ బెనిఫిషరీ, పక్కా వెళ్తారు. దాంతోపాటు ఆర్కే ఫోర్జింగ్స్ కంపెనీ, అది కూడా ఒక స్ట్రాంగ్ దిస్ థింగ్. సో దీంతో పాటు బ్రాడ్గా కొన్ని థీమ్స్ బెనిఫిట్ అవుతాయి బికాస్ ఆఫ్ దిస్ వన్. డిఫెన్స్లో కానివ్వండి, అటు హెచ్ఏఎల్ కానీ బీఈఎల్ కానీ వీటికి, అండ్ సైమల్టేనియస్లీ పిఎస్యూ బ్యాంక్స్ వీటికి. ఎందుకంటే బెంగాల్లో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉందంటే, లైక్ మనం చూసాము యూపీలో యోగి గారు వచ్చాక ఎలా జీడిపి పెరిగింది. యూపీ ఎట్లా ఇంతకుముందు డిపెండెన్సీ నుంచి నౌ కాంట్రిబ్యూషన్ మీరు చూసుకుంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎక్స్ప్రెస్ వేస్. నిన్న కూడా గంగా ఎక్స్ప్రెస్ వే ఓపెన్ అయింది. దాని ఎకానమీ ఎంత బాగా పెరిగింది. అండ్ ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ ఎనీ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి గ్రోత్ నౌ. అండ్ అక్కడ నుంచి మైగ్రేషన్ కొంచెం స్లో డౌన్ అయింది. సో అంటే స్ట్రాంగ్ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ ఉంటే కంపల్సరీ ఫస్ట్ ఇయర్ కాకపోయినా ఈవెన్చువల్లీ పక్కా తేడా వస్తుంది అనేది యూపీ నుంచి చూసాం. ఇప్పుడు బీహార్లో కూడా మార్పు వచ్చాక మనం చూస్తున్నాం, పరిస్థితులు మారిపోయాయి. సేమ్ ఇక్కడ కూడా అలా వచ్చే అవకాశం ఉంది. అన్ని పొటెన్షియల్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, పీపుల్ ఉన్నారు. సో బీజేపీ గవర్నమెంట్ వస్తే ఈ లిస్టెడ్ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి అనేది మాత్రం ఒక స్పెక్యులేషన్. సో దిస్ ఈజ్ ఓన్లీ నాలెడ్జ్ కోసం మనం చెప్తున్నాం తప్ప ఇది పక్కా పెరుగుతుందని కన్నా కూడా. సో ఎవరైనా సరే మార్కెట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ కోసం చెప్తున్న విషయం తప్ప మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అయితే కాదు. సో ఈ గ్రూప్ కంపెనీస్కి మాత్రం బెనిఫిట్ అవ్వచ్చు. ఎవరైనా ఆల్రెడీ ఇన్వెస్టర్ ఉంటే వాళ్ళు లాభాలు రావచ్చు. ఆర్ షార్ట్ టర్మ్లో ఎవరికైనా నిజంగానే వాళ్ళకు కూడా అనిపిస్తుంది బీజేపీ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఫలితాలు ఉన్నాయో అవి నిజమవుతాయని నమ్మే వాళ్ళకు మాత్రమే ఇవాళ మనం మాట్లాడిన విషయాలు అన్నమాట. అండ్ డెఫినెట్లీ మీరు ఇక్కడ లిస్ట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో వన్ ఆఫ్ ది ఫేమస్ నేమ్స్ విన్నాము, అలాగే ఫస్ట్ టైం వింటున్న నేమ్స్ ఉన్నాయి. స్టిల్ వాళ్ళు మీరు చెప్పిన వాటిలో కొన్ని అక్కడ ఇంకా స్టాండ్ తీసుకున్న ఉన్నాయంటే వాళ్ళ ప్రొడక్ట్ మీద అంటే వాళ్ళ సర్వీస్ మీద వాళ్ళ కంపెనీ మీద ఎంత మమకారం ఉందని కనిపిస్తూనే ఉంది. డెఫినెట్ అలాంటి కంపెనీస్ ఇంకా గ్రో అవడానికి కూడా స్కోప్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, బికాస్ దే విల్ వర్క్ లైక్ దట్ కాబట్టి. అండ్ అదే కాకుండా డెఫినెట్లీ ఇప్పుడు ఈ సార్ చెప్పిన ఏదైతే ఈ లిస్ట్ ఆఫ్ ఇవి ఉన్నాయో డెఫినెట్లీ ఇవి ప్రొఫెషనల్తో మరొకసారి మీరు మాట్లాడి ఆ తర్వాత మీ డెసిషన్ అనేది మీ ఓన్గా తీసుకోండి. ఇక్కడ ఈ వీడియో అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మీద అవేర్నెస్ కోసం మాత్రం చేయడం జరిగిందండి. సో మరి సార్ చెప్పిన పాయింట్స్ ప్రకారం ఈ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తాయి, దానికి బీజేపీ విన్నింగ్ కారణం అవుతుంది అనేది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.